హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. ఇది వచ్చేసి బీట్రూట్ అండి. ఈ బీట్రూట్‌ని ఈ ఈ విధంగా తినవచ్చా అన్నట్టుగా నేను మీకు కూడా ఒక సజెషన్ ఇస్తున్నానండి. కానీ చాలా సూపర్ అండి. సూపర్‌గా ఉంటుంది. కానీ బీట్రూట్ మనం తినలేము. కానీ ఇలా కానీ తింటే అండి సూపర్‌గా ఉంటుంది. ఇది జ్యూస్ కూడా వేస్తారండి. అది ఒక వీడియో పెడతాను నేను, అది ఎలా చేయాలనేది. ఇది ఫస్ట్ ఏమనంటే బీట్రూట్‌ని పైన మొత్తం బాగా కడిగేయాలండి వాటర్‌లో. కడిగిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాలి. అవి బాగా ఉడకాలండి. ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే తొందరగా ఉడకదు. కుక్కర్లో వేసినా తొందరగా ఉడికిపోద్ది. కానీ కుక్కర్లో కన్నా మేము ఒక పొయ్యి మీదే ఉడికినిస్తే కొంచెం బాగుంటుంది. చూడండి, అది బాగా ఉడికిపోయినట్టుగా మనం అది చాకు ఉంది కదా, చాకుతో కానీ కత్తితో కానీ దాన్ని ఫోక్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోవాలి ఉడికింది అన్నట్టుగా. లేకపోతే ఉడకలేదండి. ఎందుకంటే లోపల కొంచెం గట్టిగా ఉంటుంది. అదొక సజెషను, అదొక టిప్ అనుకోండి. మనం ఎలా కనుక్కోవాలంటే పైన పొట్టు వచ్చేయాలండి. దానిపైన ఉడికిందో లేదో తెలియాలంటే ఫస్ట్ కానీ దానిపైన పొట్టు కానీ వచ్చేస్తే ఉడికినట్టు. చూడండి, ఇది ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఏంటంటే దాన్ని కొంచెం కట్ చేస్తున్నాను, చిన్న చిన్న పీసులు కట్ చేస్తున్నాను. చూడండి ఎలా కట్ చేశాను. అలా కట్ చేసిన తర్వాత తింటా ఉంటే అండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. కానీ తినలేని వాళ్ళకి, తాగలేని వాళ్ళకి ఇలా కానీ తిని తాగి చూడండి. జ్యూస్ కూడా వేసుకుంటారు. ఆ జ్యూస్ కూడా కొంచెం హెల్తీదే. కానీ పచ్చిగా తింటే ఒక బెనిఫిట్ ఉంటుంది, ఉడికిన తర్వాత తింటే ఒక బెనిఫిట్ ఉంటుంది. అచ్చపచ్చగా ఉడికిస్తారు కదా, అది కూడా ఒక బెనిఫిట్ ఉంటుందండి. కానీ ఇలా నచ్చింది నాకు. ఇలాగైతే నేను చాలా తింటానండి. ఇదైతే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంది, సూపర్గా ఉందండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే